హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే చాలామంది మిత్రులు కామెంట్ ద్వారా అడుగుతున్నారండి. సప్లిమెంటరీ బిల్స్ పెట్టుకోవచ్చా సార్ అని. సో, సప్లిమెంటరీ బిల్స్ ఎప్పుడు పెట్టుకోవచ్చు అని అయితే అడుగుతున్నారు. సప్లిమెంటరీ బిల్స్ అయితే అంటే ఏదైతే జీతాలు, పెన్షన్‌లకు సంబంధించి బిల్స్ ఇన్ టైమ్‌లో సబ్మిట్ చేయలేకపోయారో, లేదంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా రిజెక్ట్ అయినా గూడా సో, సరైన సమయానికి బిల్లులు జమ కాని వారు శుభవార్త అండి. ఏంటంటే అరియర్ పేరోల్ విల్ బి ఎనేబుల్ బిట్వీన్ 7థ్ టు 10థ్ ఇన్ ద మంత్ ఇన్ దిస్ మంత్ అనైతే రావడం జరిగింది. ఇక్కడ మనం స్క్రీన్ పై అయితే చూడొచ్చు. సప్లిమెంటరీ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 7థ్ టు 10థ్ ఇన్ ద మంత్. అంటే ఈ రోజు నుంచి సప్లిమెంటరీ బిల్స్ అయితే పెట్టుకునే దానికి ఆప్షన్ ఎనేబుల్ అయింది. సో, ఇంకా ఎవరికైనా బిల్లు పే స్లిప్ డౌన్‌లోడ్ కాలేదనుకోండి. సో, మీరు వెంటనే మీ యొక్క డీడీఓ గారిని కలిసి మీ బిల్లును ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసేదానికైతే ఆప్షన్ ఎనేబుల్ అయింది. సో, ఒకసారైతే కనుక్కోండి. అలాగే మరొకరు అడుగుతూ ఉన్నారనమాట ఈ విధంగా. సార్ ఐ యామ్ రిటైర్డ్ 2024 జనవరి బట్ నాట్ పాస్డ్ ఈఎల్ ఎర్న్‌డ్ లీవ్స్. హౌ లాంగ్ టైమ్ ఐ యామ్ వెయిటింగ్ అని జెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. సో, ఈ యొక్క ఎర్న్‌డ్ లీవ్స్ సంబంధించి బిల్స్ 2024కి సంబంధించి అయితే జమ అవుతాయండి. ఈ నెల 10వ తేదీ వరకు గడువైతే ఉంది. సో, ఈ లోపల జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓసారి సంబంధిత ఎస్‌టీఓ లేదా టీడీఓ గారినైతే కన్సల్ట్ అవ్వండి. ఇక గ్రాట్యుటీ జమ. రిటైర్ అయిన ఉపాధ్యాయులకు బకాయిలు ఉన్న గ్రాట్యుటీ మొత్తాలు గూడా జమ అవుతున్నాయి. 2025 ఏప్రిల్‌లో ట్రెజరీలో ఆమోదం పొందిన గ్రాట్యుటీ బిల్లు ఈరోజు ఉదయం వ్యక్తిగత ఖాతాలో అయితే జమ అయినట్టుగా మన మిత్రులు 7:57 నిమిషాలకు ఉదయం అయితే మెసేజ్ చేసి తెలియజేయడం జరిగింది. సో, గ్రాట్యుటీ బిల్లులు జమ అవుతున్నాయి. ఒకసారిగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొంతమంది మిత్రులు కామెంట్ ద్వారా అడుగుతూ ఉన్నారన్నమాట. ఏమనంటే ఆహ్, ఇంకా కొంతమందికి జీతాలు పడలేదు. పెన్షన్‌లు కూడా పడలేదు. అలాగే ఆహ్, కొంతమందికి లైఫ్ సర్టిఫికేట్ సరిగ్గా సబ్మిట్ చేయకనో, లేదంటే రిజెక్ట్ అయ్యో, లేదంటే వేరే ఏదైనా ట్రెజరీ వల్ల ఆమోదం పొంది ఉన్నా సరే, వారికి ప్రెజెంట్ పొందుతున్న ట్రెజరీ నుంచి బిల్ కూడా జనరేట్ కాలేదన్నమాట. పే స్లిప్ అనేది. సో, అలాంటి వాళ్ళు గూడా ఇప్పుడు ఒకవేళ మీరు సబ్మిట్ చేసి ఉన్నట్లయితే లైఫ్ సర్టిఫికేట్ ఫిజికల్‌గా గనక సబ్మిట్ చేసిన వారు ఇప్పుడు ఈ సప్లిమెంటరీ బిల్స్ అయితే పెట్టుకోండి. ఏప్రిల్ నెలకు సంబంధించి మార్చి నెలకు సంబంధించి బిల్ అయితే మళ్ళీ పాస్ అయిందంటే మీకు మార్చి నెలకు సంబంధించిన అమౌంట్ గూడా వస్తుంది. ఇక చాలామంది యూనివర్సిటీకి సంబంధించి మిత్రులు అయితే కామెంట్ చేశారండి. సో, చాలామంది కూడా ఆహ్, పెన్షన్ పడలేదు అని జెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఏయూ యూనివర్సిటీ అంటే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి, జేఎన్‌టీయూ కాకినాడ యూనివర్సిటీకి సంబంధించి పెన్షనర్స్‌కి పెన్షన్స్ ఇంకా పడలేదని అయితే అంటున్నారు. సో, వారికి గూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే ఈరోజు నుంచి 10వ తేదీ వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. జమ అవుతాయి. లేదంటే మీరు ఒకవేళ మీ బిల్లు ఆమోదం పొందకపోయి ఉన్నట్లయితే సప్లిమెంటరీ బిల్‌నైతే అప్లై చేసేదానికి మీ యొక్క డీడీఓ ద్వారా అయితే ప్రాసెస్ చేయించడానికి ప్రయత్నం చేయండి. సో, ఈ విధంగా ఉందన్నమాట అప్డేటు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. అలాగే రిటైర్డ్ కాబడిన టీచర్సు, ఉద్యోగులకు ఈ మేరకు వారి యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రభుత్వం రీసెంట్‌గా విడుదల చేసినటువంటి ఆహ్, చెల్లింపులు 7,059,00,00,000 నిధులు. వీటిలో 1847.83 కోట్ల రూపాయలు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అమౌంటు.
ఈ నెల 10వ తేదీ లోపల సకాలంలో జమ అవుతుంది. అలాగే 3411.03 కోట్ల గ్రాట్యుటీ బిల్లులు, గ్రాట్యుటీకి సంబంధించి ఈరోజు జమ అవుతున్నాయి. ఈరోజు నుంచి 10వ తేదీ లోపల అందరికి జమ అవుతాయన్నమాట. అలాగే 1800 కోట్ల రూపాయల పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు లీవ్ ఎన్‌కేజ్‌మెంట్ అమౌంట్ కూడా ఈ 10వ తేదీలోపు పూర్తి స్థాయిలో జమ అవుతుంది. అలాగే 223.47 కోట్ల రూపాయల పోలీసు సిబ్బందికి అదనపు సరెండర్ లీవ్ చెల్లింపులు గూడా ఈ 10వ తేదీ లోపల జమ అవుతాయి. సో, ఈఎల్ ఎవరికైతే ఇంకా జమ కాలేదో వారికి ఈ 10వ తేదీ వరకైతే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా జమ అవుతాయి. సో, ఈ విధంగా జీఎల్ఐకి సంబంధించి కూడా 76 కోట్ల రూపాయల నిధులైతే ఇదివరకే జమ అయినట్టుగా మనకు సమాచారం అయితే అందుతోందనమాట. సో, మొత్తానికి అయితే పెండింగ్ బిల్లుకు సంబంధించి ఈ నెల 10వ తేదీ వరకు వేచి చూడడమే ఉత్తమము. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.